వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారిని మీకు ఏ సిటీ అంటే ఇష్టం ప్రపంచంలో అని అడిగినప్పుడల్లా ఆయన నాకు పబ్లిసిటీ ఇష్టం అని చెప్తారు. ఆయన అంటే దాంట్లో సిటీ ఉంది కాబట్టి. అలాగా బహుశా చంద్రబాబు నాయుడు గారిని అడిగితే కూడా ఇదే సమాధానం వస్తుంది, లేదా ఆయన పైకి చెప్పకపోయినా ఆయన మనసులో సమాధానం ఇదే అయ్యి ఉంటుంది అనేటువంటిది కొంతమంది విశ్లేషకుల యొక్క అభిప్రాయం. ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందంటే ప్రతి దాన్ని కూడా ప్రచార ఆర్భాటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి చాలా ఎక్కువ అనేటువంటిది రాజకీయ పరిశీలకుల యొక్క అభిప్రాయం. చేసేది గోరంతా చెప్పుకునేది మాత్రం కొండంతా అనేటువంటిది మనం ఆయన ట్రాక్ రికార్డ్ ఒకసారి ఆయన 3 దఫాలుగా సీఎంగా చేసినటువంటి ట్రాక్ రికార్డుని చూసినా, లేదంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆ పబ్లిసిటీకి ఇచ్చే విలువ ఎక్కువే అనేటువంటిది ఒక చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇక తాజాగా పెట్టుబడుల గురించి ప్రచారం అయితే మాత్రం ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ మధ్యన లోకేష్ గారు కూడా మొదలెట్టారు. ఆయన అనుకూల మీడియా ఇక ముఖ్యంగా అసలు మామూలుగా కాదు, అదిగో వచ్చేసే పెట్టుబడులు లక్షల కోట్లు అని చెప్పేసి ఓదరగొట్టేస్తారు. అటు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కూడా లక్షల కోట్లే. ఇది 6 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు ఇలా నోటుకొచ్చిన ఫిగరు. ఇదే ఫిగర్ని కొన్ని స్టాండర్డ్ ఫిగర్స్ అనమాట, 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు అని. అదటు జగన్మోహన్ రెడ్డి గారి అప్పుల గురించి అదే చెప్తారు, ఆయన చేసిన అవినీతి గురించి అదే చెప్తారు, ఇన్ని లక్షల కోట్లు అని. అది ఒక స్టాండర్డ్ ఫిగర్ నోట్లో ఉంటుంది అనమాట. అలాగే ఇప్పుడు ఈ పెట్టుబడుల విషయంలో కూడా అవే లక్షల కోట్లను రిపీట్ చేస్తూ ఉంటారు అనమాట. అదొక ఫిగర్ మేనియా ఏమో, మరి మేనియానో ఫోబియానో ఏదో అంటారు కదా, అలాగా అన్ని లక్షల కోట్లు అనేది నిత్యం ఒక జపంలాగా లక్షల కోట్లు అనేటువంటి ఒక జపంలాగా ఆయన చేస్తూ ఉంటారు. సరే, మధ్యలో పీపీపీ జపం చేస్తూ ఉంటారు. ఇప్పుడు లక్షల కోట్లు అనమాట. అటు అప్పు, జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు. దానికి ఏం ఫిగర్ ఇది ఉండదు, డేటా ఏముండదు, ఉత్తినే నోటి మాట అనమాట. అలాగే జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా చేసిన అవినీతి లక్షల కోట్లు. ఇప్పుడు పెట్టుబడులు కూడా లక్షల కోట్లు వచ్చేసాయని చెప్తూ ఉంటారు. 23 లక్షల కోట్లు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. కానీ వచ్చింది మాత్రం 6,962 కోట్లు అనేటువంటిది ఎవరో చెప్పింది కాదు, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఇది. వైవి సుబ్బారెడ్డి గారు, వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకి కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి జవాబు. వివరాలకు చూస్తే చంద్రబాబు నాయుడు గారి పెట్టుబడుల ప్రచారంపై పార్లమెంట్లో కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు వచ్చేసాయంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రచారాలు, గణాంకాలు అబద్ధాలు అని పార్లమెంటు సాక్షిగా బట్టబయలైంది. గత 2 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన పెట్టుబడులు కేవలం 6,962 కోట్లు మాత్రమే అని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ లోక్సభలో స్పష్టం చేశారు. లోక్సభలో కేంద్ర మంత్రి వెల్లడించినటువంటి అసలు లెక్కలు విదేశీ పర్యటనలు, పెట్టుబడిదారుల సదస్సుల పేరుతో వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాము అన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలకి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం రాతపూర్వక సమాధానంలో వాస్తవాలను వెల్లడించింది. ఆ లెటర్ కూడా మీరు చూడొచ్చు. పరిమిత ప్రాజెక్టులు అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఇన్వెస్ట్ ఇండియా లెక్కల ప్రకారం రాష్ట్రంలో కేవలం 10 ప్రాజెక్టులు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. చూడండి, ఎన్నో పరిశ్రమలు వచ్చేసాయని అంటారంట. దావోసి ప్రతిసారి 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చినటువంటి పెట్టుబడుల విలువ ఈ 10 ప్రాజెక్టులు మొత్తం అంచనా వ్యయం ఎంత అంటే కేవలం 6,962 కోట్లు. అది కూడా అంచనా వ్యయం, వాళ్ళు ఇంకా పెట్టారో లేదో కూడా తెలియదు. కేవలం అంచనా వ్యయమే 6,962 కోట్లు. ప్రాజెక్టులు, ఈ 10 ప్రాజెక్టుల్లో కేవలం 2 ప్రాజెక్టులు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మిగిలిన 8 ప్రాజెక్టులు ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. అవి నిర్మాణం కంటిన్యూ అవుతాయా, ఆగిపోతాయా అనేటువంటి కూడా మనకు క్లారిటీ ఉండదు. ఉద్యోగాల అంచనా ఏంటి అని అంటే ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 22,167 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అని అంచనా వేశారు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఎంతంటే లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. సరే, ఆ మధ్యన ఏదో ఒక దేనికి ఎన్డీటీవీకో దేనికో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అన్నారు. అతను యాంకర్ కూడా ఒకసారి షాక్ అయిపోయి ఇలాగా బెక్కమొహం వేస్తాడు. అతను ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఎంతమందికి ఉపాధి లభించింది అనేటువంటి వివరాలు కూడా లేవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన ప్రాజెక్టులే ఇప్పుడు ఆల్రెడీ చూపిస్తున్న ప్రాజెక్టులని కూడా అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తన సమాధానంలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తన సమాధానంలో పేర్కొన్న పారిశ్రామిక ప్రాజెక్టులు, బల్క్ డ్రగ్ పార్కులు, కృష్ణపట్నం కారిడారు ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్టులు ఇవన్నీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆమోదం పొంది సాధించినవి కావడమే అనేటువంటిది ఇక్కడ గమనార్హం. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా గ్రౌండ్ అయినవి ఏమీ లేవు అనేటువంటిది.
కాకపోతే అవి ప్రతిపాదనలు అప్పుడు ఆమోదించబడ్డాయి కాబట్టి ఇప్పుడు గ్రౌండ్ అయ్యాయి. రాష్ట్రంలోకి పెట్టుబడులు సునామీలా వస్తున్నాయని, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నందున ఎన్నికల హామీలు ఇచ్చిన నిరుద్యోగ భృతి చెల్లించాల్సిన అవసరం లేదు అంటూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎంత వాస్తవ దూరమో ఇప్పుడు కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి లెక్కలు నిరూపిస్తున్నాయి. కేంద్రం చెప్పిన 23,107 కోట్ల విలువైన ఇతర ప్రతిపాదనలు, వాటి ద్వారా వచ్చే ప్రాజెక్టులు, ఉద్యోగాలు అన్నీ ఇంకా ప్రతిపాదనలు ముసాయిదా అంచనాల దశలోనే ఉన్నాయి అని, ఎప్పటికిప్పుడు అవి వచ్చేవి కాదు అనేటువంటి విషయం కూడా ఇక్కడ స్పష్టమైంది. మొత్తంగా కూటమి ప్రభుత్వం విదేశీ పర్యటనలు మరియు ప్రచారాల ద్వారా చెప్తున్న అంకెలకి, లోక్సభలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించినటువంటి వాస్తవ నివేదికలకు మధ్య చాలా స్పష్టమైన వ్యత్యాసం, చాలా భారీగా ఉన్నట్టు కూడా దీంతో తెలిసిపోయింది. బండారం బట్టబయలైంది అనేటువంటిది చెప్పుకోవాలి, అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాల్సినటువంటి విషయం అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.